Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు చెలిమెల శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పటి కాలంలో చూసుకున్నట్లయితే చిన్న పిల్లల నుంచి కూడా చాలా మందికి సైట్ వచ్చేయడం, కళ్ళజోడు పెట్టేసుకోవడం, చదవడానికి ఇబ్బంది, ఏదన్నా ఒక కొద్ది దూరంలో ఉన్న వస్తువు చూడడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎందుకు ఇంత చిన్న వయసులోనే ఎందుకు వీళ్ళకి కంటి చూపు మీద ఇంత ప్రభావం పడుతుందంటారు? నిజంగానే మీరు చెప్తుంటే ఏంటంటే ఇది ఒక్కరికే వచ్చే ప్రాబ్లం. ప్రతి ఇంట్లో చాలా ఎక్కువగా చూసే ప్రాబ్లం. పెద్దవాళ్ళకి ఉంది అంటే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, ఏజ్ వల్ల ఏమన్నా చేంజెస్ జరిగాయని. కానీ చిన్నపిల్లలు అంటే ఎక్కడో తెలుసో తెలియక పేరెంటింగ్లో కూడా కొంచెం తప్పు ఉందని చెప్తాం. ఎందుకంటే మనము టీవీస్ కానీ మొబైల్ కానీ ల్యాప్టాప్ అనేవి చాలా లిబరల్గా ఇచ్చేస్తున్నాం. అంటే పిల్లవాడు మన వర్క్లో ఏదన్నా అడ్డుపడుతున్నాడు కానీ మొబైల్ తీసుకోండి అని ఇచ్చేస్తాము, లేదా టీవీ చూడడం అనేది చాలా కామన్గా జరుగుతున్నాయి. వీటి వల్ల ఏమవుతుందంటే ఆ గ్లేర్ అంటాం, అంటే ఆ కలర్స్కి కానివ్వండి, ఆ కంటిన్యూస్ మనం ఎప్పుడైతే ఒక బ్రైట్ లైట్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో మన ఐస్లో ఉండేదంటే, మీరు ఈ ఐ స్ట్రక్చర్ చూసుకుంటే ఏంటంటే వీటిలో రాడ్స్ అండ్ కాన్స్ అనేవి ఉంటాయి, అలానే కలరింగ్కి పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి, అండ్ మెయిన్గా ఆప్టిక్ నర్వ్ అనేది ఉంటుంది. అంటే ఈ నర్వ్స్ అనేవి కూడా ఎలా పనిచేస్తాయి, మనకి జనరల్గా చూస్తాం కదా, మన బాడీ ఎలా మనం చేయగలిగినంత వర్క్ చేయగలిగితే మనం రిలాక్స్గా ఉంటాం. మనకి శరీరానికి మించి ఎక్కువ వర్క్ చేసినప్పుడు తప్పకుండా మనం ఏమంటాం, నేను అలసిపోయాను అంటాం. అలానే ఐస్కి కూడా మనకి ఇక్కడ ఏంటంటే మీరు ఆ ఎంజాయ్మెంట్లో, ఆ ఎంజాయ్మెంట్లో అది తెలుసుకోలేక పిల్లలు కంటిన్యూస్గా టీవీ చూడడము, కొన్నిసార్లు కంట్లో నుంచి నీరు కారినా కానీ పట్టించుకోకపోవడం, మీద ఐ డ్రాప్స్ వేయటం, ఇలాంటివి చేయటం వల్ల రాను ఈ ఆప్టిక్ నర్వ్ అనేది చాలా వీక్ అవుతుంటుంది. అంటే ఈ మయోపియా అనేది చూస్తుంటాం, అంటే దగ్గరది కనబడకపోవడం చాలాసార్లు, కొంతమందికి దూరంవి కూడా కనబడకపోవడము, ఇవన్నీ కూడా చాలా చిన్న ఏజ్లో కరెక్షన్ చేసే టైంలో కూడా మనం పట్టించుకోకుండా, అంటే ఎలా అంటే కొన్నిసార్లు డైట్తోనే కంట్రోల్ చేయొచ్చు. బట్ పిల్లల గురించి చూస్తే ఏంటంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్, పెద్దోళ్ళ కన్నా వాళ్ళకున్న బిజీ షెడ్యూల్, పొద్దున్న లేవగానే ఈవెన్ బాత్రూమ్ కూడా వెళ్ళకుండా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతుంటారు. అంటే సరైన పోషకాహారాలు తింటున్నారు లేదు కూడా మనం కూడా చూడము. సో వీటన్నిటి కారణాల వల్ల ఈ ఆప్టిక్ నర్వ్ అనేది చాలా వీక్ అవ్వడం చూస్తూ ఉంటాం. అలానే ఐబాల్ డ్రైనెస్ అంటాం. మీరు పెద్దవాళ్ళలో ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్ వీళ్ళని అంటే వీళ్ళకి కూడా ఆ ఐ మీద స్ట్రెయిన్ కంటిన్యూస్గా ఉండడం వల్ల ఐ అనేది డ్రై అయిపోతుంటుంది. అంటే యాక్వస్ హ్యూమర్ అంటాం, లోపల ఉండాల్సిన లిక్విడ్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. డ్రై అయిపోవడం వల్ల కొన్నిసార్లు తెలియకుండా అలర్జీస్ కూడా స్టార్ట్ అవుతుంటాయి. అంటే డస్ట్ వల్ల కానివ్వండి, ఇతరత్ర కారణాల వల్ల అది ఏంటంటే అది ఇరిటేట్ అవ్వటం వల్ల దాని ఫంక్షనాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో ముఖ్యంగా నేను చెప్పేది పిల్లల్లో చూసుకుంటే ఏంటంటే, ఒకటి ఎక్కువ ఎక్స్పోజ్ టు మొబైల్, ల్యాప్టాప్స్, టీవీ, ఇంకోటి ఏంటంటే పోషకాహారాలు లేకపోవడం. ఇవి కాకుండా కొన్ని సందర్భాల్లో ట్రామా, అంటే ఏదైనా దెబ్బ తగలడం కానీ ఏమన్నా అలర్జీన్స్ వల్ల అవుతుంటాయి. అది టెంపరీ పీరియడ్ ఉంటుంది, దానికి మన మెడిసిన్స్ అప్పటివరకు ఇచ్చుకుంటే తగ్గిపోతుంది. బట్ ఇక్కడ ఇది రెగ్యులర్గా యాక్టివిటీస్ చేయటం వల్ల రాను అనేది అది ఏంటంటే ఇంకా డైట్ని మనం కంట్రోల్ చేయక పిల్లలకి స్పెక్ట్స్ అనేది అలవాటు చేస్తున్నాం. అవి కూడా స్పెక్ట్స్ ఏంటి, ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత వాటి పెరిగిపోతూ ఉంటుంది. ఇవి కానప్పుడు లాస్ట్ ఏం కాదండి నేను లేజర్ చేసుకుంటామంటాం. అంటే ఇది అంత ఈజీ ప్రాసెస్ కాదు. బట్ మనము తెలియకుండా అలాంటివి దాంట్లో పడిపోతున్నాం కి ఐస్ ఇది కాకపోతే నేను లేజర్కి వెళ్తానంటాను. మరి లేజర్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ సమస్యలు చూస్తుంటాం. సో మేము చెప్పేది ఏంటంటే చిన్నప్పుడే ఇట్లా గుర్తించి కొంచెం మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ, అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువ బ్రైట్ లైట్స్కి ఎక్స్పోజ్ అవ్వనీయకుండా, అలానే డైట్లో పిల్లలు కాబట్టి మేము పిల్లలు కాదు ఎవరికైనా ఏంటంటే మనకి బీటా క్యారోటిన్ బాగా ఉండే ఫ్రూట్స్ కానివ్వండి, లైక్ ఈజీగా దొరికే క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి మన రెగ్యులర్ డైట్లో చేయటం వల్ల కొంత వీటిని ఆపగలుగుతాం. అయితే సార్, ఆయుర్వేదంలో కంటి చూపు మెరుగుపరచుకోవడానికి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎలాంటి ఔషధాలు ఉన్నాయి? ముందు ఔషధాల కన్నా మేము చెప్పేది ఏంటంటే చిన్నపిల్లల్లో ఫస్ట్ అంటే ఈ వీటి వల్ల ఆప్టిక్ నర్వ్ మీద దెబ్బ పడ్డప్పుడు, అదే స్ట్రెయిన్ అయినప్పుడు వాటికి మేము సింపుల్గా హోమ్ రెమెడీస్ ఏం చెప్తామంటే, డైలీ మనకి మార్కెట్లో దొరికే త్రిఫలా చూర్ణంతో చేసిన డ్రాప్స్ వస్తాయి. ఐటోన్ అని కానివ్వండి, ఆప్తకని చాలా ఈజీ డ్రాప్సే వస్తుంటాయి. ఈ డ్రాప్స్ని వేయటం వల్ల ఏంటంటే మనకి ఆ రోజువారీ ప్రెషర్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. అలానే పాతకాలంలో చెప్పినట్టు ఇప్పుడు కూడా చాలా మంది యూస్ కాటుక అంటాం, అంజనం కాటుక అనేది. సో ఈ కాటుకను కూడా పిల్లలకి అప్లై చేయటం, అంటే ఇక్కడ ఏంటంటే ఆవు నెయ్యిని లైట్గా కళ్ళల్లో పడకుండా కాటుకలాగా పెట్టడం వల్ల ల్యూబ్రికేషన్ అనేది కాపాడుతూ ఉంటుంది. అలానే దీనికి మెయిన్గా కారణం వచ్చిన ఎక్కువసేపు టీవీ చూడడం, ఇలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. డైట్లో కంపల్సరీగా మేము చెప్పేది ఏంటంటే క్యారెట్, బీట్రూట్, అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా ఉండాలి.
మనము ఇంకోటి అంటే ఆవు నెయ్యి అనేది వాళ్ళకి లోపలికి కూడా వెళ్ళాలి. ఈ ఆవు నెయ్యి అనేది మేము ఆయుర్వేదంలో త్రిఫలా ఘృతం అని కూడా దొరుకుతుంది. ఇది చక్షుష్య అంటాం, అంటే ఐకి సంబంధించి వెళ్ళే నర్వ్స్కి యాక్టివేట్ చేసి కరెక్ట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. సో ఇదే సందర్భంలో ఒక పిల్లోడు ఒకవేళ సపోజ్ అంటే మరీ చిన్నపిల్లల్లో అయితే మేము కొన్ని పంచకర్మలో పూర్వకర్మాస్ చేయలేం, కానీ ఒక 10 years వాళ్ళ తర్వాత ఒకవేళ ఐ ప్రాబ్లం ఉండి వాళ్ళ స్పెక్ట్స్ ఉండి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే నేత్రతర్పణం అంటాం. మీరు చూసే ఉంటారు చాలా ఫొటోస్, ఐకి ఒక పిండి లాంటిది పెట్టి దాంట్లో ఆయిల్స్ వేస్తాం. ఆయిల్స్ వేసి ఐ తెరిపిస్తాం, అంటే ఒక మూమెంట్స్ లాగా ఎక్సర్సైజ్ లాగా చేయిస్తాం ఒక 5 to 10 minutes. ఈ నెయ్యి ఆ కంట్లో వేయటం వల్ల ప్రతి సెల్ అనేది ఐకి సంబంధించిన ప్రతి సెల్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలానే ఆప్టిక్ నర్వ్కి స్ట్రెంథనింగ్ అనేది చాలా ఉంటుంది. అలానే లోపలికి కూడా కొన్ని సప్తామృత లోహ అంటాం, అంటే కొన్ని ప్రత్యేకమైన ఔషధాలతో చేసిన ఒక మెడిసిన్ లాంటిది ఉంటుంది. దానివల్ల క్రేనియల్ నర్వ్స్ నుంచి వెళ్ళే నర్వ్ ఆప్టిక్ నర్వ్కి వెళ్ళేది కూడా కరెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇతరాత్రి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెక్ చేసుకుంటాం, అంటే ఏమైనా హెడేక్ కానీ సైనస్ కానీ అలానే ఒక్కొక్కసారి సింపుల్ కాన్స్టిపేషన్ ఇవన్నీ కూడా తగ్గి అవన్నీ నార్మల్ చేస్తే ఇది ఇంకా ఈజీ అవుతుంది. ఓకే. అండ్ పెద్దవాళ్ళలో కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్లో గ్లైకోమా అన్నది మనం ఎక్కువగా వింటూ ఉంటాం. సో వీళ్ళకి ఏంటి రాను రాను కంటి చూపు మందగిస్తుంది అనేసి అంటూ ఉంటారు. సో వీళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? సో వీళ్ళలో ఏంటంటే గ్లైకోమా అనేది షుగర్ వల్ల ఈ ఐస్కి చెప్పాను కదా ఇంతకుముందు ఆప్టిక్ నర్వ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి రాను చూపు మందగిస్తూ ఉంటుంది. ఇది ఇర్రివర్సబుల్ అంటారు, అంటే సర్జరీ చేసినా పెద్దగా ఉండదు. సో అలాంటి వాళ్ళల్లో మేము ఆయుర్వేదంలో మేము సక్సెస్ఫుల్గా కొంత అరెస్ట్ చేయగలిగేది ఏంటంటే ఈ నేత్రతర్పణం అనే ట్రీట్మెంట్. అలానే శిరోధార అంటాం, అంటే మన బ్రెయిన్లో ఉండే 12 క్రేనియల్ నర్వ్స్ ఐస్కి, నోస్కి, టంగ్కి, ఇయర్కి ఇవన్నిటినీ కూడా ఆ ప్రెషర్ తగ్గించడానికి శిరోధార అనేది హెల్ప్ అవుతుంది. అలానే వీళ్ళల్లో కూడా కొన్ని ఔషధాలు తప్పకుండా సజెస్ట్ చేస్తుంటాం. వీటన్నిటికన్నా ముందు వీళ్ళ షుగర్ లెవెల్స్ని ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ కంట్రోల్డ్గా ఉండగలిగితే తప్పకుండా గ్లైకోమాని కొన్ని ఎర్లీ స్టేజెస్లోనే స్టాప్ చేయగలుగుతాం. అట్లా. అండ్ అలానే కొంతమందిలో ఫ్లోటర్స్ అంటాం, అంటే వాళ్ళకి ఎప్పుడు రంగురంగులు కనబడుతూ ఉంటాయి. దీనికి ఏ డాక్టర్ అయినా ఈవెన్ ఆప్థమాలజిస్టులు కూడా మందులు వాడుకోండి అంటారు తప్ప దానికి సరైన చికిత్స అనేది ఇప్పటికి లేదు. సో అలాంటి వాళ్ళల్లో నేత్రతర్పణం విత్ త్రిఫలా ఘృతం అంటాం, ఆర్ జీవంత్యాది ఘృతం అనేది వీటి వల్ల నేత్రతర్పణం ఐని తర్పణం ఎంత మనము ఆయిలేషన్ చేస్తూ ఉంటే అవి అంత తొందరగా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.